అందుకని ఇట్లా నీకు తెలిసేటట్టుగా కొరుచుకున్నావు దేవుడంటే ఈ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. దీనికి సావులేదు, మరణం లేదు, సావులేదు, మరణం లేదు. కొలుచుకున్నావు జీవ గర్భములో గర్భమయ్యి. ఎక్కడ చేసుకున్నావు? తల్లి గర్భంలోనే. దానికి అక్కడ చేసుకుంటేనే బయటకు వచ్చి ఇట్లా చేస్తున్నావు, పలికించుకుని మరీ చేస్తున్నావు. ఎట్లా ఉంటుందంటే ఇదిగో సీసా, ఈ సీసాలో నీళ్ళు పోస్తున్నా అన్నట్టుగా ఇదిగో కణం, ఈ కణంలో నేను చేస్తున్నాను, ఈ కణంలో నేను చేస్తాను, ఈ కణంలో ఏం చేస్తున్నాను లక్ష సంవత్సరాలు అది చేస్తున్నా. ఒక్కసారి ఊసిరిపోయి అందాలు పడిపోవాలి. నువ్వు ఒక్కసారి నీళ్ళు సీసాలు పెట్టి నీళ్ళు పోస్తావు అనుకో, అని నీకు అంత కింద పడతాయి, కొన్ని పడతాయా? నువ్వు పోసినట్టు పడలే. నీ కణముల్లోకి నేను ప్రవేశింపజేసినప్పుడు పడలే, ఏమీ వృధా కాలే. అది నీ ప్రజ్ఞ, నీకు తెలిసిందే. ఇప్పుడు అట్లా చేసుకుని అంత కట్టుదిట్టంగా అవుతావు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమైనా కారిపోతుందా? ఏం కారిపోదు. కారిపోని ఇస్తావా? అది కనుక నువ్వు ఇప్పుడు ఎవరు? కొలుచుకున్నావు జీవ గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు. నీ ప్రజ్ఞ నీకు తెలుస్తుందా? ఈ ప్రజ్ఞ అంటే తెలుసా నీకు? ప్రజ్ఞ అంటే లోపల తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను ఇట్లా పట్టుకొని నేను ఇట్లా అన్నాను అంటే ఇప్పుడు నీకు ఈ పట్టుకున్నది ఇక్కడ తెలుస్తుందా, లోపల తెలియలో తెలుస్తుందా? తెలియదు. ఎంత పసివాడేదో చెప్పాలండి ఈ మాట. తెలివిలో తెలుస్తుంది. అట్లా ఏదైనా నీకు తెలివిలో తెలియదు. అటువంటి చైతన్య స్వరూపం నీవు. భలే